అండ్ ఇప్పుడు దర్శి గారు కొంచెం సాటిస్ఫై అయినట్టున్నారు. ప్రశాంతం కదా. అందరికీ నమస్తే. చాలా చెప్పుకునే సందర్భాలు ఇంకా ఉన్నాయి ఈ సినిమా గురించి. ఈ సినిమా మేము ఎందుకు చేసాము, ఈ సినిమా ఎందుకు అయిందని. కూర్చోబెట్టారే ఏమైనా కూర్చో. సో కానీ ఇవాళ ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది ముఖ్యంగా ఈ ఫంక్షన్కి వచ్చిన అతిథులు. ముందుగా నేను బాగా ఇష్టపడే నచ్చే రచయిత దర్శకులు శ్రీ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు. మీకు ఎంత పెద్ద ఫ్యాన్ అది ఇప్పుడు ఇంకా పని చేసే చూపిస్తాను నేను మాటల్లో కంటే కూడా. అలాగే టు మై బ్రదర్, ద మ్యాన్ హూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్, ప్రశాంత్ వర్మ, థ్యాంక్ యూ నిజంగా. చాలా చాలా పవర్నిచ్చావు. చాలా గొప్ప సినిమా తీసి మా అందరికీ, అంటే ఆ డివినిటీ అది ఎలాగో ఉంటుంది, కానీ ఒక హ్యూమన్ మైండ్ ఎంత అచీవ్ చేయొచ్చో విత్ ఆల్ ఆఫ్ దాట్ అనేది, విత్ సచ్ స్మాల్ రిసోర్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మై బ్రదర్ హర్ష, ఉన్నావా? థ్యాంక్స్ మామ, థ్యాంక్ యూ. ఐ హోప్ మన సక్సెస్ స్ట్రీక్ అట్లే దీంతో కూడా వస్తుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, ఐ లవ్ యూ రా. అండ్ సునీల్జీ ఇప్పుడు ఐ థింక్ హీ లెఫ్ట్. థ్యాంక్ యూ సునీల్ సాబ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. టు మై కాస్ట్, టు మై క్రూ, టు ద పీపుల్ హూ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం, యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ ఆల్. మీ అందరికీ ఒకేసారిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకు అంటే దిస్ ఈవెంట్ ఈజ్ అబౌట్ టాకింగ్ అవర్ ఫిలిం. సో నేను మన సినిమా గురించి ఏం మాట్లాడతాను. డార్లింగ్, ఇది దాదాపు నేను ఒక 5 ఏళ్ళ ముందు, దాదాపుగా 5 ఏళ్ళ ముందు విన్నా కదా. అప్పుడు నన్ను అందరూ మార్కెట్ లేని యాక్టర్ అంటుండే. అంటే అప్పుడు జస్ట్ ఒక చిన్న మార్కెట్ ఉంటుండే. బట్ వాట్ ఎవర్, రైతు బజారు ఏదో మార్కెట్ ఉంటుండే. బట్ అవన్నీ పక్కన పెడితే బేసికలీ ఒక వ్యక్తి ఈ కథని ఇంత నమ్మి ఇంత ముందుకు తీసుకొచ్చి దాన్ని నాతో చేస్తా అని నమ్మిన మై లవ్, మై బ్రదర్ అశ్విన్, థ్యాంక్స్ మ్యాన్ ఫర్ స్టాండింగ్. ఎందుకు అంటే గొప్ప కథలు ఎప్పుడు వస్తుంటాయి, కానీ ఆ కథల్లో ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పార్ట్ అవ్వాలని అనుకుంటారు. నేను కూడా అలాంటి కళలు కన్నా. అండ్ ఒక మనిషి మన కోసం అట్లా ఉండి వెయిట్ చేస్తా అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. అండ్ ఆల్సో ఐ థ్యాంక్ యూ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. థ్యాంక్స్ మా. డే అయాన్, హాయ్ రా. థ్యాంక్ యూ డా, ఐ లవ్ యూ. సో ఆల్ ఆఫ్ దిస్ చాలా, ఇట్ ఆల్ కేమ్ లైక్ అ ఫుల్ సర్కిల్ టు హెల్ప్ అస్ ఆల్. అండ్ ఈ విజన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అండ్ ఇది ఇంత అంటే నాకు తెలుసు ఇక్కడ చాలామందికి చాలా ఆఫీసులో తెలుసు, ఒక డైరెక్టర్ వస్తాడు కథ మొత్తం నించోనే చెప్తాడు, చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ చెప్తాడు అని చాలా ఆఫీస్లో ఉండే. కానీ బట్ ఇట్ టుక్ వన్ మ్యాన్, వన్ ఉమెన్, నిరంజన్ గారు, చైతన్య గారు, టు లిట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ టేక్ దిస్ ఫార్వర్డ్ టు సంథింగ్ లైక్ దిస్. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ చైతన్య గారు. మీ నమ్మకం మాకు కొండంత బలాన్ని ఇచ్చింది, హనుమాన్ అంత బలాన్ని ఇచ్చింది మాకు బేసికలీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్. సో రిలీజ్ చాలా తొందరలోనే ఉండబోతుంది. పాటలు అద్భుతంగా చేసిండు మా వివేక్ సాగర్, అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేమను ఎట్లా చూపిస్తాడంటే ఆ పాటలు విన్నసారి ప్రతిసారి అనిపిస్తుంది దీన్నే ప్రేమ అంటారా అని. సో థ్యాంక్ యూ మామ. ఉన్నావా ఇక్కడ? ఇంకొంచెం నవ్వు కొంచెం. అండ్ ఇంకా చాలా మాట్లాడాలి ఉంది, బట్ ఐ విల్ టాక్ మోర్ బికాస్ దెర్ ఆర్ మోర్ ఈవెంట్స్ కమింగ్ ఇన్. నేను ఏదైనా చూపించి ఈ కంటెంట్ ఎంత ఇంపార్టెంటో దాని గురించే మాట్లాడతా. సో ఐ ఆల్సో రిక్వెస్ట్ అ లాట్ ఆఫ్, ఐ ఆల్సో వాంట్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ నిజంగా ఆ పేరు పెట్టుకున్నప్పుడు మేము కూడా కొంచెం భయపడినాం, ఈ పేరు అసలు పెట్టుకోవచ్చా, బికాజ్ దిస్ ఈస్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ టు ద వన్ అండ్ ఓన్లీ సూపర్ హీరో ఆఫ్ ఇండియా ప్రభాస్ అన్న. అలాంటి వ్యక్తి మనం ఎప్పుడు పిలుచుకునే, అందరినీ పిలిచే పదం అది. అలాంటి పదం పెట్టుకోవడం నిజంగా మాకు చాలా గర్వకారణం. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ అన్న. అండ్ ఐ నో మిమ్మల్ని కలిసి చెప్పాలి, కానీ మిమ్మల్ని కలిసినప్పుడు మళ్ళీ ఇంకా చాలా విషయాలు చెప్తా. సో థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, నభా వర్కింగ్ విత్ యూ వాజ్ లైక్ రియలీ లైక్ వర్కింగ్ విత్ యూ. అండ్ నువ్వు చాలా మంచి అమ్మాయివి, చాలా చాలా బాగా చేసినావు, అన్నీ మంచిగా సీన్లు వచ్చినాయి, నువ్వు ఎప్పుడు లేట్గా రాలే, ఎప్పుడు టైంకే వచ్చినావు. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టు డూ హెరోయిన్, అది హీరోయిన్ క్యారెక్టర్ బిఫోర్ మీ, బికాజ్ యునో అంటే ఎందుకంటే అందరూ మా సినిమాలో నభనటేష్ హీరోయిన్ అంటే ఆ హీరో ఎవరని అడుగుతుండే. So thank you so much for accepting to do that, because yeah,
anyways, it was fun working with you, and whenever we hit such a low, we only rise, and uh, you are here to stay like a and rising phoenix. Thank you so much for doing this. Thank you big time, everyone. And ఇంకెవరైనా మర్చిపోతే ఐఎమ్ రియలీ సారీ, బట్ పూర్ణిమ మ్యామ్ నేషనల్ అవార్డ్ విన్నర్, నాకు ఇట్లా బట్ట వేసింది బై. ఇంకేం కావాలి నాకు, ఇంతకంటే ఏం కావాలి నాకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. టు ఎవ్రీ వన్ హూస్ బీన్ హియర్. గాంధీ అన్న ఐ లవ్ యూ సో మచ్. మనం ఓకే, jokes apart, thank you each and everyone who's on stage. Thank you so much, my lovely ladies. Thank you so much. I love you Ra. Thank you so much. Thank you. తొందరలో మా పాటలతోటి, టీజర్ తోటి, ట్రైలర్ తోటి we'll come forward, we'll entertain you, and that is our darling promise. I love you all. Thank you so much. థ్యాంక్ యూ దర్శి. వి ఆల్ లవ్ యువర్ ఫిల్మ్స్. అండ్ ఎప్పుడెప్పుడు నెక్స్ట్ సినిమా వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తాం.